నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. అమ్మా అరుంధతి, ఏందక్క? మా పాపకి 9వ నెల వచ్చింది. తొలిగాజులు నీ చేత్తో తడగాలి. ఆ చేత్తో కొంచెం కుంకుమ పెట్టమ్మా, నా కూతురిని పెళ్లి కూతురిని చెయ్యాలి. ఏం గౌరీ? పసుపు కుంకం పెట్టమ్మా, అమ్మాయిని అత్తగారింటికి పంపాల. అమ్మ దయా, నీ చేసి సెలవా ఉంటే బతికినన్నాళ్ళు పసుపు కుంకాలు కరువే లేదమ్మా. వెళ్ళొస్తావమ్మా. వస్తావమ్మా. అవ్వా, నా లక్ష్మి ఎక్కడా? ఏమోనే, ఇప్పుడు దాకా ఏడనే ఉందా? అయ్యో, లక్ష్మి లక్ష్మి! ఓబయ్యా, ఓ ఓబయ్యా! మా లక్ష్మి కనపడిందా? కనబడింది. ఎక్కడా? నిన్న మధ్యాహ్నం కచేరీ కాడా? అబ్బా, నిన్న కాదురా, ఇవాళ పొద్దున్నంతా వెళ్ళింది. సద్దాన్నం కూడా తినలే. ఏడుందో ఏమో. లక్ష్మి! ఓహో ఓహో, ఆ రోజుల్లో కోటప్పకొండ పేపల మీద కోటమ్మ కాళ్ళాడటం చూశాను. ఇప్పుడు పెనం మీద చేతులాడటం చూస్తున్నాను. అద్ది అద్ది, అబ్బా అబ్బా, అట్టాడిచ్చు. కత్తి కారం ఎక్కువే. కారమా? కారం మగాళ్ళకి గాని నీకెందుకురా? మాస్టర్ల మిద్దరికి వాసాలు లేవు, మన ఊరు మీసాలకు రోసాలు లేవు. పట్టు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి! కొట్టమక్క, మా లక్ష్మి కనపడిందా? కనబడలేదే. ఎటుపోయిందో ఏందో. వస్తదిలేవే, 2 అట్లు తినేళ్ళు. మా లక్ష్మి కనపడాలా, నేను తినాలా, అంతే. ఇదిగో అరుంధతి, నువ్వు ఆ మిలిటరీ బాబాయ్ ఇంటికెళ్ళగా వెళ్ళేది. ఈ పొట్లం బాబాయ్కి ఇవే. లక్ష్మి లక్ష్మి! బాబాయ్, మిలిటరీ బాబాయ్! బాబాయ్ బాబాయ్! అమ్మడు, నువ్వెప్పుడు వచ్చినా వార్ ఫీల్డ్ లో తుపాకీ తూటాలా దూసుకొస్తావు. ఏమిటి హడావిడి? హడావిడి బాబాయ్, హడావిడి. పొద్దుటి నుంచి మా లక్ష్మి తల్లి కనపట్లేదు బాబాయ్. ఇక్కడికి ఏమైనా వచ్చిందా? రాలేదమ్మా. వస్తే బాగా ఊచి చెప్తాలే వచ్చిందని. నీకెప్పుడు ఎగతాళే. ఎక్కడుందో ఏం చేస్తుందో. ఇదిగో కోటమక్క నీకు దోశలు ఇచ్చింది, తీసుకో. అమ్మా అరుంధతి, నువ్వు అటు వెళ్తే రాముడు కనపడతాడేమో. రావుడా? ఆడికి అడిగి నేను ఎందుకు వెళ్తాను? ఆడితో నాకేం పని? కనపడితే ఏం చెప్పమంటావు? నేను రమ్మన్నానని చెప్పు. లక్ష్మి లక్ష్మి! అమ్మా, లక్ష్మి తల్లి, నువ్వు కనపడక అల్లాడిపోయినా. ఎవరు నేను కట్టేసిన రాకాసచ్చుడు? ఏమే ఏమేమే నీ ఉన్నమత్త మన్నుమత్త పేలాపన ఈ లంకానాథుడనే ధోలనాడెదవుగా, ఈ లంకేశ్వరుడనే నిందించదవుగా. మాయురే, నీ కోడి ఎంత 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 గడబిడ గందరగోళము చేసినదో ఎరుగలేదా?
ఏందే రాభణ ఏంది? ఆ ఒత్తటికెళ్ళి నీ జడ కూర్చులో పెట్టుకో. రాభణ చిచి రావణ అనాలి. నీ కోడికి ఎంత కండ కావరము, కోస్తే ఒక ముద్ద పలావు కూడా సరిపోదు. నా పర్మిషనింగ్ లేకుండా నా హాల్లోకి వచ్చి పోస్టర్లన్నీ సెండాలం చేసి మైదాలో ముక్కెట్టి మూతెట్టి సెడగొడద్దా? క్షమించు రాభణ. క్షమించే క్వశ్చనింగే లేదు. దాని ఈకలతో నా లంకంతా తోరణాలు కడతాను. చిన్నోర్మై. అన్నా, హనుమన్నా. ఏ రామ్, పిలిచావా తల్లా? కాదు, అరిశాను. నీ ఈరోజు రావణుడు నా కోడిని చెరబట్టినాడు. ఎవరు ఎవరేంటి సెరపట్టుకుందే? ఎవరు? చీర కాదురా, సెరా సెరా. నా లక్ష్మిని చెరబట్టినాడు. అడుగో రావణుడు. ఒరే డోలుగా అదిరిపోయిందిరా నీ యవ్వా. తిక్క తిమ్మిరి తీపు తగ్గు. లేకపోతే నా లక్ష్మిని కాజేసి తలకిందులుగా కట్టేతావా? ఆటే వాగా ఉంటే నిన్ను కూడా తలకిందులు కట్టేస్తా. ఛీ, సిగ్గులేదు. ఉండబట్టే కదా గోసి బిర్రుగా బిగిసి కట్టేసింది. అవును, నా తిరిగి అడుగుతాను, ఆ ఎదవ కోటిని సంకరేసి ఊరంతా తిరుగుతావేంటే? అదేమన్నా నెవిలే లేకపోతే ఆమస? ఇదిగో, నా కోడిని ఏమన్నా అన్నా అంటే నేను ఊరుకోనంతే. ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏం చేస్తావే? నీ చేత మూడు ముళ్ళు వేయించుకుని పగులు లోపల రేతుళ్ళు బయట పడుకుంటాను. అప్పుడు తిక్క కుదురుద్ది. అబ్బా, నిన్ను కట్టుకునే కంటే అదిగో ఆ మైదా బకెట్ని కట్టుకుంటే సుఖపడతానే. ఇదిగో, కట్టుకోకుండా ఇట్టాక ఎంతకాలం బెండకాయలా ఉండిపోతావు? సొరకాయలా ముదిరిపోయే వరకు. తప్పగా వంకాయ్. కాంతాయ కళ్యాణ నిధయే నిరేర్థినాం చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. దొరవారు, స్వామివారి ఆభరణాలు తమరు బ్యాంకులో తాకట్టు పెట్టి చాలా రోజులైంది. వైకుంఠ ఏకాదశి దగ్గర పడుతోంది. ఊరేగింపు ఉత్సవం జరపడానికి వాటిని విడిపించి ఇస్తే. ఓరిని సంకర జాతికి పుట్టిన వంకర ముఖంలో చాటడి చండాలం జల్లా, దేవుళ్ళంటి పూజారిని గాడిదెందుకు ఎక్కించారా అని అడగాలనేగా మీ అందరి ఇది. ఓరి ఎర్రిన ఎదవల్లరా, దేవుళ్ళగా కనబడుతుండ ఈ పూజారి ఆ దేవుడి గుళ్ళో నగలు కాజేశాడు, దేవుడి హుండీలో సొమ్ములు మింగాడు. రేయ్, తప్పు ఎవడు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. ఇది దొరమాట. దొరంటే ఎవర్రా? దొరంటే ఎవర్రా? దొరంటే సాక్షాత్తు ఈ ఊరికి ఆ దేవుడు పంపిన బంటు, మగ రూపంలో ఉన్న కాళిక అమ్మోరు మన దొరగారు, మానవ రూపంలో ఉన్న నరసింహ స్వామి మన దొరగారు. ఏందిరా
గుడ్లు దీప బుడ్లు చేసుకుని చూస్తున్నారు. చెప్పండ్రా, నేనెందుకు నవ్వాను? నువ్వు చెప్పరా. ఏముందండి, తమకి నవ్వాలనిపించింది, నవ్వారు, అంతేగా దొరా. మ్మ్హ్మ్. మ్మ్. మొన్న తోమకొట్ట తిరణాల్లో నేను వేసిన ఏ రంగం గుర్తొచ్చి ఏది ఆడోళ్ళు తమని తన్నిందా? రే దుబ్బా, అయ్యా, నువ్వు చెప్పరా. గుమ్మడికాయంత బుర్రలో ఆవగింజంత తెలివినాది. నేనెలా చెప్పగలనండి? తమరే చెప్పండి. అసలే గుండు, దాని మీద నీరు సున్నం సుక్కలు, అయ్యోరు గుండంతా పొక్కిపోయి సురుక్ సురుక్ మని మంటలెత్తుంటే నేను అనుకున్నా. ఎవరు రాది? వరలచ్చింది దొరా, మన లచ్చనగాడి పెళ్ళాం. మోపు మొహానికి అడ్డంగా ఉంది. ఏ భాగం చూసి చెప్పావురా? నడక చూసి చెప్పాను దొరా. ఆహా, లైన్ మీద ఉండట్టే. ఎర్రి కళ్ళతో చూస్తా ఉంటే పసోడు అనుకున్నా. నడక చూసి మడిసి పేరు చెప్పావంటే నీకు తెలియని విద్య లేదనుకుంటాన్రా. ఏది ఆ కుక్కతో ఒక వంకర్తి తీయరా చూద్దాం. అరే, కొద్దిగా వంకర తగ్గిందే. ఏది మళ్ళీ తీ చూద్దాం. అరే, ఇంకొద్దిగా వంకర తగ్గిందే. ఏరా నసగా? కొద్దిగా ఎంతోరా, తమరు ఎంత తగ్గిందంటే అంత తగ్గినట్టే. ఏది ఇంకోసారి తీ. అదిగా దొరా, వంకర. తీసావు కాబట్టే కదరా నీ సత్తా మాకు తెలిసింది. ఇదిగో, నేను 5 అంకెలు లెక్క పెట్టే లోపల కుక్కతో ఒక పూర్తిగా సాపు కావాలి. 1 2 3 4 5. అరే, కుక్కతో ఒక వంకర పోయిందా? తమరు పోయిందంటే పోయింది, ఉందంటే ఉంది. ఓరి పిక్కలో మెదడున్న ఎదవా, కుక్కతో ఒక వంకర తీయడం, నీ పిరికి గుండెకు బలం ఎక్కించడం ఆ బెమ్మదేవుడికి కాదు కదా, ఆడి అమ్మదేవుడి వల్ల కూడా కాని పనిరా. ఏం చెయ్యాలన్నా దొరతనం చెయ్యాలా, మగతనం చెయ్యాలా? ఎవరిది? అమ్మో, పడక నీకంటూనే పడ్డానా? ఏందిది? తిరణాల్లో అరటిమట్లేరుకునే వాళ్ళగా ఈ అవతారం ఏంది? డ్యూటీస్ టౌన్ నుంచి ఆఫీసులు వస్తున్నారంట. పంచాయతీ ఆఫీసు క్లీనింగ్ చేయాలి. నువ్వు ఒక్కడవే చేస్తావా? మమ్మల్ని బతిమాలుకోకూడదు. నేను చేస్తాను. ఏ సెన్సే చాలే, సందు దొరికితే చాలు, గూట్లో చేరిపోదామనే. గూట్లో చేరినా గుండెల్లో దూరినా నా కాకు ఎవరికుంత సొరవా? ఎవరైనా చూస్తారు. అవ్వా, పద పద. పావులు తేలు ఉంటాయేమో. ఏందే పాములు తేళ్లునా? ఈ వాసనకి ఎప్పుడో చచ్చిపోయి ఉంటాయి. నువ్వు దానికి భయపడబాక, కానీ తుడు. ఏంది పోసుకోవాలైనా ఆలస్యమైంది? ఆ యాడ్రా, ఒళ్ళంతా ఒకటే పోట్లు. అబ్బా, చేతులు లాగేస్తున్నాయి అనుకో. ఏం రోగం? పెళ్ళం కాళ్ళు పిసికేవా? ఎబ్బే, ఏంది నీకు తెలవలా? ఎబ్బే ఎవరు చెప్పరా? ఎబ్బే వారిని అంతలావున ఫైటింగులు జరిగిపోయి ఊరంతా తెలిసిపోతే నీకు తెలవదా? ఏం జరిగిందయ్యా? ఏమి జరిగింది ఏందిరా? రగత ప్రవాహం. నిన్న కోసూరు సంతలో బస్సు దిగానా, ఒక 100 మందిరా ఇంత కాదు ఇంతలో కర్రలు తీసుకొని చుట్టూ చేరారు. ఏం చేతున్నా చేతిలో చిన్న అగ్గిపొలం ఉండా సరే వీళ్ళందరినీ ఒక ఆట ఆడిద్దురు కదా అనుకున్నా. ఎంతలో వాళ్ళందరూ కర్రలు ఎత్తారా. ఇంకా జానుల్లా నా సామి రంగా మీసం మెల్దిప్పా, తలగుడ్డ గట్టిగా జుట్టా, గోసి బిర్రుగా బిగిచ్చా,
రేయ్ నరిసా చాలంచని ఎగ్గిలు ఒకటి కొట్టుకున్నా ఇంకా ఏముంది తగలరాని చోట తగిలింది కింద పడ్డా కళ్ళు తెరిచి చూస్తే మా ఇంట్లో ఉండ లేకపోతేనా ఇరిసేసేవాడిని కదరా ఏంది ఏంది విరిసేది ఏది ఎట్ల కడత వంకర్తి ఇప్పుడు కాదులే సంతకాడు వస్తా రెస్ట్ తీసుకోవాలా ఏది ఇదోంచడానికా ఎంతో పనికి సందకాడ కల్లా జబ్బలు పెంచుకొస్తాడట ఇనేవాళ్ళుంటే చెప్పే వాళ్ళ నాలికి పదునని తెగబడాయిలు పోతుంటాడు పోసుకోలేదవని మహాజనులారా నేడే చూడండి చూసి తరించండి మీ అభిమాన దొరవారి టూరింగ్ టాకీస్ లో మహిళల చేత బకెట్లు బకెట్లుగా కన్నీళ్లు పెట్టించే భక్తి రస ప్రధాన మహిళా చిత్రం పతివ్రతల చిత్రం సతీ అనసూయ. కడుపులో బిడ్డ దగ్గర నుంచి కాటికెళ్లే ముసలమ్మ వరకు అందరూ చూసి తరించవలసిన గొప్ప భక్తిరస మహిళా పతివ్రతల చిత్రం సతీ అనసూయ. నేడే చూడండి నేడే చూడండి. ఏందో నేడే చూడండి అని తెగరుతుండవు. నేడే చూడకపోతే ఏందంట? రేపు చూడండి అంట. రేపు చూడటానికి కుదరలేదు అనుకో ఏందంట? ఎల్లుండి చూడటానికి ఆట ఉండదంట. వాయబ్బో 2 రోజులు కూడా ఆడని సినిమాను చూడకపోతే మాత్రం ఏందంట? ఏనాడు టికెట్ కొని చూడను నువ్వు చూడకపోతే మాత్రం ఏమవుద్దంట? ఇదిగో పోసుకోలు ఇంకో మాట మాట్లాడావంటే మైదా పూసి గోడ కతికిచ్చేస్తా. ఎల్లా మరి మావ వత్తనానుండో. అబ్బాయో ఓ అబ్బాయో అబ్బాయో ఏందే ఏందా అరుపులు? అది కదా బాయ్ నువ్వు కొత్త సినిమా పెట్టి కోసం పట్టణం వెళ్తున్నావుంటగా వెళ్తే మరి నాకే 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 నాకేనట్ట నానే బాగా నాలుగు అరిగిపోద్ది. ఇసయం ఏందో చెప్పు. అబ్బా ఏంతో తొందర కొత్త ఉండు. ఇప్పుడు ఏమైందని ఇదిగో ఈ పేపర్ కాగితంలో ఉన్న పిల్ల కట్టుకుందే అట్లాంటి తెల్ల సీర తెచ్చిపెట్టు. ఏందే ఏందే ఎగసెకలు పడుతున్నావు? నువ్వేమన్నా సినిమాలో హీరోయిన్ అనుకున్నావా? నేనే గాని హీరోయిన్ అయితే చిరంజీవిని చేసుకుంటా. చిరంజీవి వదిలేవే కుర్రాడు గుమ్మని చేసుకో ముసలాడు మాట వింటాడు. ఎగసగల వద్దంది మరి మరే ఆ సీరతో పాటే ఏందే డబ్బులు కానీ తీస్తున్నావా? తీ మనకు డాయిలు చిరిగిపోయి చాలా కాలం అయింది కుట్టించుకుంటాం. ఇట్లాంటి సింతపూల రేఖ ఇంకా సిగ్గెత్తుంది. ఓసిని సిగ్గు సింత సిగిరి పప్పులో కలప సంపక చెప్పవే. అట్ట చూడమాకయ్యా. ఓసి చూడలే కానీ నేను వెళ్ళాలా? ఇట్లాంటి లోబాడీలు వామ్మో ఓరి దేవుడో ఇట్లాంటివన్నీ నువ్వు వేసుకుని పూసుకుని రాసుకుని రోడ్డెమ్మటి వస్తా ఉంటే ఊరి జనం అంతా రోడ్డు వెంబడి దొల్లరంటే వాళ్ళందరి బదులు నువ్వు దొర్లితే చాలు గాని నిజంగా తెస్తావా? తెత్తాలే. ఒట్టు ఒట్టు గిల్లు. ఎరా ప్రింట్ ఎక్కడా తెక్కడా శుభ్రంగా ఉందంటున్నా. సరికొత్త కాపీ అంటే ఏం సరికొత్త కాపీయో ఏందో. మనం తెచ్చిన సినిమాలో శోభనం తర్వాత పెళ్లి, బిడ్డలు పుట్టిన తర్వాత వాంతులు వచ్చాయి. ప్రపంచం ఎట్టా ఉందో సినిమా కథలు అట్నే ఉన్నాయండి. ఒరే ఈ పోస్టర్లు తీసుకెళ్ళి అంటించావరా? అట్నే ముందు కూడి తిని రావుదా? అట్ల కొట్టమ పెన్నంలా మొహం అట్ట పెట్టేవేందబ్బాయ్? అమ్ములమ్మి మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను. అబ్బా అన్ని టూరింగ్ సినిమా మాటలే. నా సీరేది పాప పుణ్యాలు ఈసారించే భగవంతుడు నాకు ఏ శిక్ష ఇది ఇస్తాడో తెలవదు గాని నీ సీర నీ సీర నీ సీర
అసలు విషయం చెప్పకుండా అన్ని ఒక సగంలో మాట్లాడతావు. అక్క కాసి నిప్పులు ఇందులో పోయివా? నిప్పులు దేనికే? సాంబ్రాణి దూపం వేసి తాయెత్తు కట్టుకోవాలా. తాయెత్తా ఎవరిచ్చారే? ఇంకెవరు, ఆ సినిమా బండి రాముడు ఇచ్చాడు. ఇది టౌన్ లో ఎవరో గోసాని అడిగి తెచ్చాడంట. సాంబ్రాణి దూపం వేసి దీన్ని కట్టుకుంటే అదురుతో మన గుమ్మం తడుతుందంట. ఇక మంచే గాని సెడే జరగదంట. అక్క దీన్ని కథ కట్టి పెట్టవు. ఇదే చిత్రం. తాయెత్తు కట్టగానే ఆవులించి వస్తున్నాయి, కళ్ళేమో మూతలు పడుతున్నాయి. నేను వెళ్ళి పడుకుంటా. ఏంది పిల్ల గెంతుతో వచ్చి తోలుతా వెళ్తుంది? ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏ పిల్ల ఆడబోయింది? ఏంది అర్ధరాత్రి కోడి? ఇవాళప్పుడు ఏందా అటు తిరిగి పడుకో, ఓపిక లేదు. ఏంది అయ్యో అయ్యో రామచంద్ర, ఇదే యుద్ధమే అమ్మా. ఏముందరాడా? నువ్వు దుతరాసుడివే. ఇప్పుడు చూడు, ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉందరా. రావుడు అరుంధతి అతక్కపోయారేమో, కాసి నీళ్ళు తల్లండి ఊడెత్తారు. నేడే చూడండి మీ అభిమాన దొరవారి టూరింగ్ టాగీస్ లో. ఏంది మీరంతా ఎందుకు వచ్చారా? ఎందుకు వచ్చావా? ఎర్రగిల్లి జోల పడదామని. నీ పక్కన చూడ తెలుస్తుంది మేము ఎందుకు వచ్చాము. ఇదెందుకు వచ్చింది నా పక్కలోకి? పసిపిల్లాడు భయపడి పక్క తడుపుతావని. ఒసే అరుంధతే, అరుంధతే, సహోదరి అరుంధతి. ఇదేంటి ఇది? నేనేడున్నానండి. అదేదో మాయిదా ఇచ్చింది కట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పాడే. ఆ మంచేమో గాని మైకుగా మీడు పక్కన సిక్కుకుపోయానే. నా బతుకంతా నాశనం అయిపోయింది. నేను ఎట్టా బతికేదే అమ్మా. అబ్బో అబ్బో అబ్బో, 24 రేళ్ల కథ ఇంటర్వెల్ లేకుండా చెప్పావు కదా అవ్వా. ఇది చెప్పిందంటే ఒక్కడు కూడా నిజలేదా? నిజమేదా? లేదే. నిజం కాదా? కాదు. ఎంత మాయ చేస్తున్నాడే అమ్మో. నేనెట్టా బతికినే అమ్మో. నేను ఇంకా బతకలేను అమ్మో. ఏదన్నా పురుగుల మందు ఉంటే తెచ్చి అమ్మో. కొట్టుకుని తాగి చట్టుకుని సత్తానే అమ్మో. అమ్మో ఇదిగో, ఇంత అర్ధరాత్రి పురుగుల మందు కావాలంటే ఎట్నే షాపులు తెరవద్దా? పొద్దున్న చూసుకుందాంలే ఊరుకమ్మ. ఎందుకు? నా కాడులే, నేను తెస్తా. ఊరుకోరా చిత్త. ఏందే నేను చిత్తులు మరి నక్కన? లేకపోతే ఏంద్రా ఈ తంతు? దాని మీద అంత మురుపు ఉంటే తాలిబొట్టు కట్టాలి గాని తాయెత్తులు కట్టి ఎన్నాళ్ళ కాలం నిలబుచ్చుతా? అదిగో మళ్ళీ తాయితో. తప్పు రావుడు, అట్టా అనమాక. ఇప్పుడు ఇంత అల్లరి జరిగినాక నువ్వు కాదంటే దాని బతుకేమవుద్ది? నాశనం అయిపోద్ది. అవును, మర్చిపోయాను. నా బతుకు నాశనం అయిపోయింది కదూ. అట్టాగేలే అమ్మ, మనువు అయినాక నువ్వు చెప్పినట్టు చదువుగాలి. అంటే మీ మాట మీదే గాని నా మాట మీ చెవిలో దూరనిరా. దూరింది సార్లే గాని
రేపు అయ్యోర్తో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను చేసుకోరా. అవ్వో నేనింకా బతకలే అవ్వా. తాయెత్తు మాయ చేసిన దాన్ని కాదే అవ్వా, నా బతుకు అన్యాయం అయిపోయిందే అవ్వా. అవ్వో మాయ జరిగినా మంత్రం జరిగినా ఏనాడైనా జరగాల్సింది మనవేగా. ఒప్పుకో రావుడు, ఒప్పుకో పిల్లగాడా. అచ్చి! ఒప్పుకుంటున్నాను రా దేవుడు. పది కాలాల పాటు పచ్చగా బతకండి. తొలినాటి రేయి ఆహా తడబాటు పడుతూ ఓహో మెల్లమెల్లగా నీవు రాగా ఈహి. ఆ కోడెందుకే శోభనం గదిలోకి? నీ ఒక్కదానికే శోభనం, దానికి కాదు. బయట వదిలి. ఎల్లు లక్ష్మి ఎల్లు, తెల్లారగట్నే కుయకుండా ఎండపడ్డా గారు ఎల్లమ్మా. నాకు సిగ్గేస్తుంది. ఏంది బట్టలు వేసుకున్నాం కదా, ఇంక సిగ్గేంది? ఇదిగా సినిమా లెవెల్లో కాళ్ళకి దండం పెట్టుకో, మొదట అటక బెల్లు కొట్టాలి. అబ్బా ఏమి నవ్వావే? ఏందే తాయిత్తు కట్టి నన్ను ముగ్గులోకి లాగుతా? లేకపోతే నువ్వు మాట వింటావేంది? అట్టనా? టూరింగ్ టాకీస్ లో బొమ్మ మారినట్టు 3 రోజులకు ఒకసారి చేస్తాను, కాసుకో. ఏంటో సండాల బాటలు? ఓయ్ ఎంత గొప్పోళ్ళైనా పడగదిలో మాట్లాడుకునేది చండాలం గాక భద్రాచలం కీర్తనలు భజనలు చేస్తారేందే? నాకు నిద్రతో ఉండదే. అప్పుడేనా? అదేందోనే, నీకు తాయెత్తు కట్టినప్పటాల నుంచి నాకు నిద్రతో ఉండదే. ఇది మన మొదటి రైత్రయ్యా. రేపు పొద్దున్న నిద్రపోయా. అవ్వా అవ్వా. తొలి రేత్రి అంతేలే అయ్యే. అబ్బాయి ఎట్టా చెప్తే అట్టా ఇనుకో. నమస్కారం రాముడు గారు. ఆడ్నే నిలబడ్డారే, లైన్ మీదకి రండి. అడుగు ముందుకేయండి దొరా. అదిగా దొరా, తెర కట్టే తలికి మ్యాట్ని టైం అయిపోద్దేమోనని బొమ్మ వేయాలని. పల్లెటూరికి పరబెమ్మాన్ని, పంచాయతీ బోర్డుకి ప్రెసిడెంట్ని నేనే ఇప్పుడు నీ ముందు బొమ్మనైపోయాన్రా. రే కుర్సీ తెచ్చి తుడిచి మరీ అయ్యాన్రా, దొర కూర్చుంటాడు. అదిగా దొర, బొమ్మ వేసుకుని చూసుకుని అదే కాలం మారిందో. కాలం సత్యంగానే మారింది దొరా. కూర్చోండి. కూర్చో. యాప చెట్టుకి మామిడికాయలు కాస్తాయని, పని చేసుకునే పాళేళ్లు కుర్చీలెక్కి రాజ్యాలు ఏల్తారని బెమ్మంగారు ఎప్పుడూ రాసేశారు. లేకపోతే నేల టికెట్లు చించే ఈ రాముడు పంచాయతీ ప్రెసిడెంట్ కావడం ఏంది?
నేను ప్రెసిడెంట్ అవడమేంటి ద్వారా నన్నెవరు చేస్తారు? మోకాళ్ళ కింద గిలకలున్నోడు ఇవ్వుడు ఆ పని చెయ్యడ్రా. అట్టాంటి పని చేసేది గవర్నమెంటోడే. 114 మందికి నీ కులపోళ్ళకి సీట్లు ఇవ్వమని చట్టాలు చేసినందుకే కదరా 6 నెలలకోసారి తుఫాన్లు పని కట్టుకుని వస్తున్నాయి. ఈసారి మనూరికి రిజర్వేషన్ ఇచ్చింది ప్రభుత్వం. అందుకే ఈడి పంట కోతకొచ్చింది. వద్దు దొరా, నక్క నారాయణ వద్దా, కాకి ఏక నెమలి ఏక వద్దా? వద్దు దొరా, నాకు ఈ ప్రెసిడెంట్లు పెసరట్లు వద్దు. దొరికితే గంజి, దొరకని రోజు పరమాన్నం అనుకునేవాడిని. నన్ను వదిలేండి దొరా. నోరు ముయ్యరా. ఏంది నే చెప్పిందంతా విన్నారుగా? మనూరి ప్రెసిడెంట్గా మన బండి రావుడిని ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నాను. మీరందరూ లైన్ మీద ఉండట్టేగా? అదేందోరా మీ మాట మాకు భగవద్గీత. అయితే కొత్త ప్రెసిడెంట్ కి అందరూ చేతులెత్తి జై కొట్టండి. ప్రెసిడెంట్ రావుడికి, ప్రెసిడెంట్ రావుడికి. ఊరంతా తిరిగి ఊరేగి పండగ చేసుకోండి. విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణ దేవరాయలు చక్రవర్తిగా సింహాసనం ఎక్కబోయే ముందు మహామంత్రి తిమ్మరుసు ఇలాగే చెంప చెళ్ళు మనిపించాడు. ఎందుకో తెలుసా? పదవిలోకి వచ్చిన వాడికి, ప్రజాక్షేమమే కోరుకునేవాడికి అనుక్షణం ఇలాంటి దెబ్బలు తప్పవని గుర్తు చేయడానికి. నీతి గీత దాటవలసి వచ్చే ప్రతి ప్రమాదమైన పరిస్థితుల్లోనూ ఈ చెంప పెట్టు గుర్తుంచుకో. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈ ఊరికి, నీ జాతికి నీ వల్లనైనా మంచి జరగాలి. నీ వల్లనైనా మంచి జరగాలి. బాబాయ్ వస్తున్నా పిచ్చి పురుగా. సట్టిలో చేపలాగా పడుండే ఈ పండోడున్నాడు. మొహాన ఉమ్మేస్తే వాన సినుకొని తుడిచేసుకునే ఈ నసగాడు ఉన్నాడు. ఇంతమంది ఏడు ఉండగా ఆ రాముడు గాడినే ప్రెసిడెంట్ ఎందుకు చేశాడు దొరా అని అడగాలనేగా నీది. కకరా కక్కువ. ఒరే నసగా, దొరా సెంపెట్టా ఉందరా? ఉప్పు చేప రుద్దుకున్నట్టు మంటెత్తిపోతుంది దొరా. మల్లె పువ్వు రుద్దుకున్నట్టు కమ్మగా ఉంది దొరా అనేవాడు నాకు కావాలి. నేనెందుకు ప్రెసిడెంట్ కాకూడదు అన్న కోరిక మీ గుండెల్లో ఉండబట్టేరా ఆడిని ప్రెసిడెంట్ గా చేశాను. నాకు కావాల్సింది నేను చెప్పిన చోట ఏలు ముద్దలు గుద్దే కుక్క గాని నా కాలి జాడలెతికే తోడేళ్లు కాదురా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని లైన్ మీద ఉండండి. అమలమే ఏందట్టా సుత్తనా? ఇంత అందగా నా మొగుడెట్టయ్యాడా అని. అందులో 60 నీకు ఇచ్చేసాగా, నేను వెళ్తా. మళ్ళీ ఏందే? ఊరోళ్ళు నిట్ట సోతే కళ్ళు పసుపెక్కి పళ్ళు పులిపెక్కి అంటే ఎంత దిట్టి? ఇరుగు దిట్టి, పొరుగు దిట్టి, ఇంట్లో దిట్టి, ఇదిలో దిట్టి, ఇంట్లో ఆడదాని దిట్టి. థు, 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 థు. ఏ నీకు ప్రేమ ఎక్కువ నా మీద ఊసేటట్టున్నావే? ఊరుగా, నాకు ఆ మాత్రం తెలీదా ఏంది? అసయ్యటి ఇంకా కాలే. ఏందే ఏంది ఇదంతా? నేనేదో పొరుగు రాజు మీద కత్తి యుద్ధానికి వెళ్ళినట్టు ఈ కంకణాలేంది, కడియాలేంది? ఇది అమ్మోరు పూజలో పెట్టింది. ఈ సేత్తో 10 మంది కూడెట్టాలా? ఈ సేత్తో 10 మంది భుసం తట్టి ధైర్యం చెప్పాలా? ఈ సల్లటి సేత్తో నన్ను నీ గుండెల మీద ఎట్టుకుని చోకొట్టి నిద్రపుచ్చాలా? దొరవారిపల్లె గ్రామం ఆదర్శ గ్రామం అని వాళ్ళకి తెలిసేటట్టు ఒత్తి మరీ రాయి. రాస్తున్నావా? దొరవారిపల్లె గ్రామము ఆదర్శ గ్రామము. తర్వాత దొర. ఇకపోతే మా ఊరి మెంబర్లందరూ ఎలక్షన్లు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అట్టాగే
ప్రెసిడెంట్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అందువల్ల మాకు రావాల్సిన బహుమతి రొక్కాన్ని ఈ తీర్మానం కాపీ అందిన వెంటనే పంపించండి అని రాయి. రాసావా? రాశానండి. ఇక తోడు పెళ్లి కొడుకుగా గూకు పెడితే పెళ్లి కూతురు పిర్రగిచ్చాడంట. అమ్మ ఈడే ప్రెసిడెంట్ అనుకుంటున్నాడు. రే ఇట్రారా. ఏందిరా ఇది? పొద్దున్నే వచ్చి ఆఫీస్ తొడవాలని తెలీదు? పొరపాటు అయిపోయింది దొరా. ఆ కింద లైన్లో దొరా రోజ్గార్ నిధుల వివరాలు కూడా తెలపమంటారా. తర్వాత ఏందిరా అట్ట దీపసమలా నిలబడ్డావు? ఎల్ఈడి పట్రా. మునిపంట్లో సున్నం ఎక్కువయిందా? నువ్వు టీ తేవడం బాగుండదనుకుంటున్నావా? అబ్బే బాగుంటుంది దొరా. మరి నిలబడ్డావే? వెళ్తా దొరా. వెళ్తావా? వెళ్ళొద్దా? వెళ్ళడం కాదురా, లగెత్తుకెళ్ళాలా. ఇదిగో కోటమా, పంచాయతీ ఆఫీస్కి 10 టీలు, ఒక టీ ప్రెసిడెంట్ గారి స్పెషల్. ప్రెసిడెంట్ గారికా? నాకు కాదులే, దొరకి. ప్రెసిడెంట్ అయినా నువ్వు ఇంకా టీ కప్పులు మేడివేంద్రావుడు. అయితే ఏంది కోటమా నువ్వు చెప్పేది? మన పని మనం చేసుకోవడం తప్పే ఉంది. పదవి 10 మంది కోసం, ఈ పని నా పొట్టకుట్టు కోసం. ఇదిగో. ఒరే రాముడు, పేనుకు పెత్తనం అయితే తలంతా గొరిగి పెట్టిందనే నీ పరిపాలనేంద్ర మొదటనే ఇటాటం తిరిగిందే. ఏం జరిగింది ఎలమందా? ఇంకా ఏం జరగాల? నేను భూమి సిత్తు కట్టాలంట. ఈ సిటీకి అయితే చూడు, కట్టాలంటే కట్టబాళ్లే. భూమి సిత్తు కట్టడానికి నాకు శవతలకాయంత భూమి కూడా లేదు కదరా. అవును, నీకు భూమి లేదు కదా? అయితే ఇందులో ఏదో తిరకాసుందే. ఏమో మరి. ఇదిగో ఆ కాగితం ఇట్ట అయ్యి, నేను దొరని అడుగుతాను. ఏందో పొరపాటు అయిపోయింది దొరా. ఇట్లాంటి పొరపాటు మళ్ళీ జరిగిందో నిద్రపోమాక, లైన్ మీద ఉండవు. రే నువ్వు వెళ్ళి హాల్లో నేల గ్లాస్ లో ఇసుక మార్పించే పని చూడు. వెళ్ళా. అమ్మా, అబ్బాయి వస్తున్నాడు, చెప్పింది మర్చిపోద్దమ్మా. నీ పేరు చెప్పుకుని మా ఇంట్లో దీపం పెట్టుకుంటా తల్లి. ఎంత పెద్దవాళ్ళైనా మాలాంటి వాళ్ళని గమనం పెట్టుకోమ్మా. వెళ్ళొస్తాను తల్లి. వస్తామమ్మా. అబ్బే, నేను ఇవన్నీ వద్దన్నానయ్యా, వినలేదు. అయినా ప్రెసిడెంట్ పెళ్ళామంటే ఏందో అనుకున్నానయ్యా. ఇదిగో ఈ సొరకాయ ఇచ్చిన ఆదిమ పిన్నేమో నువ్వు ప్రెసిడెంట్ అయినాక ఆఫీస్లో సిమ్మె పని ఖాళీ అయిందంటగా, అది వాళ్ళ అబ్బాయికి ఇప్పించమని నీతో చెప్పమంది. ఈ నెయ్యి తప్పాలు ఇచ్చిన పిచ్చమ్మకేమో పచ్చుకోడి పోయిందట, అది కాదు చూసి పెట్టమంది. ఈ కోడి పెట్టించిన సుబ్బమ్మకేమో ఏం చెప్పింది మర్చిపోయానయ్యా. ఏంది ప్రెసిడెంట్ గారు అట్టా ఉండా? ఆఫీస్లో పని ఎక్కువైందా? నన్ను అట్ట పిలవాక. ఇదిగో ఒకటి చెప్పు, నీకు సినిమా బండి రావడం అంటే ఇష్టమా, పేషెంట్ రావడం అంటే ఇష్టమా? అదేంది అట్ట అంటావు? నేను సినిమా బండి రాముడినేగా కట్టుకుంది. అట్ట అయితే అవన్నీ పట్టుకెళ్ళి ఎవరి వాళ్ళకి ఇచ్చే. అట్టనే వెళ్ళు. నేను ఒక్కటి ఉంచుకుంటానయ్యా. ఏందది?
ఇదిగో పెద్దాయనా ఇలా రా. యాందా కారు ఆగిపోయింది కానీ కాస్త నెట్టించు. గవర్నమెంట్ బండి కదా, అవును, ఒక 5 రూపాయలు ఎందుకయ్యా? ఇయ్యండి చెప్తానా. ఉమ్, అడ తప్పుకోవయ్యా. ఇప్పుడు కొట్టు. అది మరి ఇక పోండి. వారి గవర్నమెంట్ బండ్లు కూడా పైకి చూపిస్తేనారా పని చేసేదే. ఒరే అబ్బాయి ఇలా రా. ప్రెసిడెంట్ రాముడు గారు ఎక్కడ దొరుకుతారు? ప్రెసిడెంట్ గారండి, ఆ, ప్రెసిడెంట్ గారండి. అదేంటయ్యా ప్రెసిడెంట్ గారి గురించి అడిగితే నువ్వు సిగ్గుపడతావు, చెబితే మీరు సిగ్గుపడతారని. ఆ. అవునండి, నేనే ప్రెసిడెంట్ని. ఆ? ఊరి ప్రెసిడెంట్ ఎవరన్నది కాదు, వారు ఏం చేశారన్నది కావాలి. గ్రామాలు దేవాలయాలు కావాలన్న ఆశయంతో ప్రభుత్వం జవహర్ రోజ్గార్ పథకం ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద 2 లక్షల రూపాయలు మీ గ్రామానికి మంజూరయ్యాయి. గ్రామ ప్రెసిడెంట్ రాముడు గారు ఈ నిధులను సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధికి పాటుపడతారని, దొరవారిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ బ్యాంకు పాసు పుస్తకం, చెక్కు పుస్తకం మీ అందరి సమక్షంలో అందజేస్తున్నాం. తీసుకోండి రాముడు గారు. బండి రాము దొరా, ఈ కాగితాల మీద వచ్చే సొమ్ములెట్టి మన ఊరు దక్షిణం పక్క రోడ్లు ఏద్దామా? అట్టాగే నువ్వు సంతకం జాగ్రత్తగా పెట్టరా. రాము దొరా, మన ఊర్లో కాన్పు ఆసుపత్రి లేదు, కట్టిద్దామా? అదే దొరా. ఆ కోటీస్ గడి పెళ్ళాము కనలేక పట్నం తీసుకెళ్తా ఉంటే దారిలోనే చచ్చిపోయింది. ఆహా. సంతకాలు పూర్తయినాయి దొరా. ఒరే దుబ్బా, దొరా, ఈ 25,000 చెక్కు మార్చి మొన్న రావుల పొలంలో మామిడి తోపుకున్నామే, దానికి అడ్వాన్స్ అని చెప్పించరా. ఎలా రే బండా, ఈ పాస్బుక్ చెక్ బుక్ అమ్మగారి చేతికిచ్చి ఈనపెట్లో దాచుకొని చెప్పు. ఉమ్. నువ్వేంద్ర నిలబడి ఇంకా చూస్తున్నావు? వెళ్ళి సినిమా హాల్లో పని చూసుకో. ఎలా యారా ప్రెసిడెంటు, వారిని సెరిపెట్టిన మొహాన శాటడు తౌడు కొట్ట ఊరిని ఉద్ధరిస్తామని సర్కారోళ్ళు ఇచ్చిన సొమ్ముని దొర ఇనపెట్లో చేర్చి వాజమ్మలాగా చేతులు ముడుచు కూర్చుంటా. ఇదే మాట ఊళ్ళో ఏ ఒక్కడైనా గెడ్డం లేపి కథ ఇచ్చి అడిగాడనుకో, ఏం బదులు చెప్తా? బందీనై పడి ఉన్నాను. నువ్వేనా దాని మొగుడివి? ఆత్మహత్య చేసుకుని తెచ్చిందా, లేకపోతే నువ్వే దాన్ని చంపావా? చెప్పరా, చెప్పరా. కట్నం బాకీ తేలేదని, రెండో పెళ్లి చేసుకుంటానని దాన్ని వేధించావా?
చెప్పు చెప్పరా? అదేంది బాబు ఎడుతా ఉంటే ఆడగా పోతాడండి అయ్యా. అయితే వాడి ఉంపుడి గత్తి నువ్వేనన్నమాట. చెప్పవే, మీరిద్దరు కలిసే దాన్ని బావిలో తోసారా? చెప్ప. దొరవారిపల్లి గడ్డ మీద నా మీసం నీడుందరా. అమాయకుల మీద దెబ్బ పడితే అయిపులుండవు. అది ఎందుకు సచ్చిందో ఎట్టా సచ్చిందో నేను చెప్తానో రాసుకో. చచ్చిన వరాలు సంసారానికి పనికిరాదు. ఏరా, రెండో పెళ్లి చేసుకోమని మొగుడికి ఎన్నోసార్లు చెప్పింది. ఆడు వినలేదు. తను సస్తేనన్నా రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాడని బాయిలో దూకింది, చచ్చింది. ఏరా లచ్చింగా, అది కాదు ఎస్ఐ గారు, నిజానికి వరాలు మొగుడి సుఖం కోరే మడిసి. అందుకే తనుండి మొగుడిని కష్టపెట్టడం కంటే తను సచ్చైనా ఆడిని సుఖపెట్టాలనుకుంది, చచ్చిపోయింది. అదే గదరా నువ్వు చెప్పాలనుకుంది. ఒరే నసగా, అదే కదరా నువ్వు చెప్పబోయేది. అదేగా మరి. నువ్వేం చెబుతావురా? తమరు చెప్పిందే చెప్పాలనుకున్నాను, తమరే చెప్పేశారు. అందరూ లైన్ మీదే ఉండాలి. ఇంకే పెట్టించండి సంతకాలు. రాముడు గారు, సంతకం పెట్టండి. ఎస్ఐ గారు, వరాలు చావు. ప్రెసిడెంట్ గారు, బెంగొద్దు. జరిగిన దానికి తమరు కర్తలు కాదు. ఊరికి లేని దిగులు తమరికెందుకు? సంతకం చెయ్యండి. చెయ్యరా, ఆలస్యం అయితే కుళ్ళిపోద్ది. శవం చెయ్యి. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నేనే చూడండి, నేనే చూడండి. మీ అభిమాన పంచాయతీ ఆఫీస్ లో అనగనగా శాతగాని ఒక రాముడి కథ నేనే చూడండి. ఎంత చూస్తున్నారా అయ్యల్లారా? అమ్మా, ఏందమ్మా అట్ట బొమ్మలాగా నిలబడిపోయారు? రావుండమ్మా, ప్రెసిడెంట్ రావుండి. నేను ప్రెసిడెంట్ అయిన రోజున మీరంతా కళ్ళల్లో ప్రేమ పెట్టుకుని ఆశీర్వదించారు కదమ్మా కన్న తల్లులు. ఏమిచ్చాడమ్మా ఈ ప్రెసిడెంట్? ఏం మేలు చేశాడమ్మా ఈ పనికిరాని ఎదవా? వరాలని దొర ఎంగిలి చేయటం కళ్ళారా చూసి కూడా నోరు మెదపని ఎదవని. చచ్చిన వరాలు సంసారానికి పనికిరాదని దొర పంచాయతీలో చెబుతా ఉంటే దాని మొగుడి చేతిలో ఉన్న మగబిడ్డను చూపించి సంసారానికి పనికిరాని ఆడది ఈ బిడ్డకి తల్లి ఎట్టాగయ్యిందిరా, నీ సరసానికి ఎట్టా పనికొచ్చిందిరా అని ఆ దొరగాన్ని ఒక్క మాట ఒక్క ఊసు అడగలేని పనికి మాల ఎదవలమ్మా. అమ్మా వరాలమ్మ తల్లి, నీ బిడ్డ ఉసిరి చాలదమ్మా నేను కాలిపోవడానికి. ఏం మాటలు మావా, ఇంటికి వెళ్దాం పోదా. ఇటాడకయ్యా, ఇంటికి వెళ్దాం పోదా. మావా అరే అరే ఓ అమ్మయ్య,
ఒరే రావుడు, ప్రెసిడెంట్ అయ్యావు, మాకు పంచు షాప్ ఇస్తావా అంటే ఊపిరినంత వరకు మీ సేవ చేస్తానని డప్పాలు డప్పాలు కొట్టానే. ఊరి సొమ్మంతా ఆడి ఇలపెట్లో దాచుకుంటే కుక్కలాగా తోకూపిరండి. నన్ను చూస్తే చెండాల కనిపిస్తలా పూ అని ఉమ్మేయండియా, ఉరి తీయండియా, నన్ను ఉరి తీయండియా, ఉరి తీయండి, ఉరి తీయండియా. బాబాయ్! అసలా! బాబాయ్! గుర్తుంది బాబాయ్, తప్పు చేసినప్పుడల్లా నీ చెంప దెబ్బ మళ్ళా మళ్ళా కొడతానే ఉంది. కానీ ఏం లాభం? ఆడు శ్రీకృష్ణదేవరాయలు, కానీ ఈడు చెయ్యి వద్దు. ఈ ప్రెసిడెంట్ తరం నాకొద్దు. గడియ గడియకి గుండెని తాకట్టు పెట్టే ఈ నీచమైన బతుకు నాకొద్దు. అరే దమ్మున్నాడు రాజ్యం గాని పౌరుషం లేని నాలాటోడికి ఎందుకు బాబా ఈ కుర్చీ? వద్దు, నాకు ఈ కుర్చీ వద్దు, వద్దు, నాకు ఈ కుర్చీ వద్దు. వాడు కక్కుతోంది సారా కాదమ్మా, వాడి గుండె భరించలేని, వాడి కడుపు ఇముడ్చుకోలేని భయంకరమైన సత్యాల్ని కక్కుతున్నాడు. నువ్వేం భయపడతావు? రేపు ఉదయాన్నే వాడి గుండె మంటల్లోంచి కొత్త సూర్యుడు ఉదయిస్తాడు, ఈ ఊరికి వెలుగునిస్తాడు. ఏందిరా ఏందిరా అది? నా మీద కలెక్టర్కి రిపోర్ట్ రాస్తావా? రేయ్, నా పర్మిషన్ లేకుండా పరాయి ఊరి కాకుండా మన ఊరి మీద వాలదు. అట్లాంటిది నాకు తెలియకుండా పోస్ట్ డబ్బాలేసిన కాగితం బయటికి పోతా అనుకున్నావరా? రేయ్, కబేలాలో కొట్టు నరికినట్టు నరికేస్తా. రమ్మన్రా, రమ్మను. మొల మీద మొలదాడి కట్టిన మరగాడెవడో రమ్మన్రా. డేగల చిన్న సుబ్బయ్య దొర మనవడు ఈ డేగల జగ్గన్న దొరని దొంగగా నిలబెట్టే మనగాడెవడో రమ్మన్రా. ఊరందరి గొంతుల్లో గుదిగొయ్యలు దింపి గాల్లోకి లేపి ఆరపడతా. వెళ్ళండి. రేపంట ఆఫీస్కి తాళం వేరా. ఎవడడ్డం వస్తాడో చూస్తా. డేగల జగ్గన్న దొరంటే మీరే కదూ? దొరవారిపల్లె పంచాయతీ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. ఇంటికొచ్చారే? పంచాయతీని మీ ఇంట్లో ఉంచుకొని ప్రభుత్వం అందించిన రోజుగారు నిధుల్ని దౌర్జన్యంగా మీ సొంతానికి వాడుకుంటున్నారని మీ మీద అభియోగం. ఈ ఊరి ప్రెసిడెంట్ రావుణ్ణి కీలుబొమ్మను చేసి మీరు చేస్తున్న అత్యాచారాలకు అతని అధికారాన్ని అడ్డు పెట్టుకుంటున్నారని మీ మీద రిపోర్ట్. చెప్పండి, ఊరి ప్రెసిడెంట్ మీద ఎందుకు దాడి చేశారు? చెబుతా. అతను మీ మీద కలెక్టర్కి ఇచ్చిన రిపోర్టులు చించి పంచాయతీ ఆఫీసు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు? అన్నిటికీ బదులు చెబుతా.
5 నిమిషాలు మీరు లోపలికి వస్తే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ రికార్డులతో సహా సమాధానం చెప్తాను. రండి. కూర్చోండి. నా లైన్లోకి వచ్చి సొమ్ములు లెక్క పెట్టుకుంటావా? నీ లైన్లోకి వెళ్ళి బోయింకలు లెక్క పెట్టించుకుంటావా? నువ్వు మనిషి మాంసం తినే జంతువు కావచ్చు, కానీ నేను గడ్డి మేసే పశువును కాదు మిస్టర్. నీ లైన్కు సమాధానం జైలు చెప్తుంది. పల్లెటూరు మనుషులంటే మీకు అంత తీసిన బొడ్డా? ఆఫీసర్ కదా, మర్యాద చేద్దాన్న పెళ్ళా చేత కాఫీ ఇప్పిస్తే దాన్ని చెయ్యెట్టుకొని బుగ్గగిలుతావా? ఎలిబో, ఇంకో 6 నిమిషం ఈడుంటావంటే నీ కనుగుడ్లు పీకించి గొగ్గిలుండిస్తాను. పో, ఇక్కడైనా లైన్ మీద బతుకు. ఓడిపోయి వెళ్ళటం లేదు రాముడు. ఈ ఊళ్ళో పెరిగిపోయిన దొరతనాన్ని పెళ్లగించటానికి, ప్రభుత్వాన్ని కదిలించటానికి వెళ్తున్నా. ఈ దొరను చీకటి కోట్లో బికాది చేస్తాను. రాముడు, నువ్వు నీ పట్టుదల నుంచి జారిపోవద్దు. ధైర్యంగా వెళ్లి పంచాయతీ ఆఫీసు స్వాధీనం చేసుకో. ఏంటి బాబు ఇది? బాబు బాబు ఆఫీసుకి వాడికి మాకే తెలదు బాబు. తింటాను వెళ్తాను మామ. భయపడు మాకమ్మ, నీ మాంకేం కాదు, వచ్చేస్తాడు. దేవుడు, ఎంత అన్యాయం జరిగిపోయిందిరా నాయన. మేం బతికేదెట్టాగురు దేవుడా. 1 కాదు 2 కాదు 6 ఏళ్ళు
ఆ పసిబిడ్డతో అది ఒంటరిగా గడిపేదట్టాగయ్యా. రావడొస్తున్నాడు రా. ఊరు మొయ్యరా, మనం పలకించాం దొర తెలిస్తే మనల్ని జైల్లో పెడతాడు. రాముడు అదే నేను అట్టా తాగేసా. రావుణ్ణి చూసేసరికి మత్తు దిగిపోయి కసి పెరిగిందిరా. కిరసనాలా? ఒరేయ్, నువ్వు అగ్గిపులకి మాక. నేను వెళ్ళే వరకు ఎవరు నిప్పు ముట్టించడానికి లేదు. అమ్మని రావుడు, ఏ అయ్యా, బాగుంటావా? మంచినీళ్ళు ఏమన్నా తాగుతావా? ఏంది కోటమ్ము, రాముడు ఏంది నీతో అంటున్నాడు? ఈసారి చంపడానికి మెడిసిన్ చూడమన్నాడు. ఇంతలో నువ్వు వచ్చు అని పిలిచేదా? నీ నోట్లోంచి పిడుగులు తప్ప మాటలు రావా? ఎందుకు వచ్చిన గొడవలే? పోయిన 2 ఏళ్ల నుంచి మన ఊళ్ళో వాన సుక్క పడలేదనుకో. పశువుల కాడ నుండి మనుషుల దాకా అంతా గొంతెండి సచ్చారు. అదేందో నువ్వు ఊళ్ళో అడుగు పెట్టే తలికి అప్పుడే ముసిరేసింది. మావా, నీకు రహస్యం చెప్పేదా? ఆ సింహాచలం లేడు, అదేనయ్యా కంటి మందులు కొనాలని నీ కాడ 10 రూపాయలు తీసుకున్నాడే. ఆడేం చేశాడో తెలుసా? మన సంధ్యాల బస్సు లాగే చోట ఒక అమ్మాయి కన్నుగొట్టి, మా ఆడోళ్ళు ఊళ్ళో లేదు, ఓ వాళ్ళ ఇంటికి వస్తావా అన్నాడంట. అంతే, కూపు కుయ్యమంది. ఇంతకీ కొట్టింది ఎవరనుకున్నా? ఆడి పెళ్ళావే. ఆడికి రేసీకటి కదా, కళ్ళు కనపడలా. అయ్యా, ఇది కూడా చేయాలా, ఆడని చేయాలా? అమలమ్మి, నువ్వు చెప్పే. చూసావా, నువ్వు అమలమ్మి అనేసరికి ఊరంతా అన్నారు. అది ఈడు కూడా అమలమ్మి అంటున్నాడు. మొన్న ఈడు ఏం చేశాడో తెలుసా మావా? పొయ్యి కొట్టలేదు, దాన్ని తీసుకుని నేడే చూడండి శివరాకరాట, గొప్ప భయంకర పతివ్రతా చిత్రం అని ఒకటే గోల.
నాకు ఎంత భయం వేసిందో తెలుసా? అయ్యా, ఇప్పటికే సగం చచ్చిపోయానయ్యా. ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే పూర్తిగా చచ్చిపోతా. 6 ఏళ్ళు నాకు నాలో నేనే మాట్లాడుకున్నానయ్యా. ఇప్పుడు కూడా నాలో నేనే మాట్లాడుకుంటే రాముడి పెళ్ళానికి పిచ్చి పట్టిందంటారయ్యా. అయ్యా, నాకే పెద్ద కత్తి పడవ చేసి పెట్టవా? పడవ చేసిస్తే అందులో ఎడకెళ్తావు? ఎడక పొలం కాడికెళ్ళి మొక్కజొన్న కన్నులు ఎత్తుకొత్తా. ఎత్తుకొచ్చి ఏం చేస్తావు? అందరికి చెత్త. దొరవారిపల్లి గ్రామంలో ఈ దిగువన ఉదహరించిన భూములను తెలుగు గంగ ప్రాజెక్టు కింద స్వాధీనం చేసుకొనుటకు ప్రభుత్వం నిర్ణయించినది. సదరు భూముల హక్కుదారులకు ఆక్షేపణలున్న ఎడల రెవెన్యూ శాఖకు తెలియజేయవలెను. రావి లక్ష్మయ్య 3 ఎకరాల 2 సెంట్లు, ఎర్రం కుచేలు 5 ఎకరాల 13 సెంట్లు, బండి రాముడు 2 ఎకరాల 56 సెంట్లు. మాకెవరికి సెంటు భూమి కూడా లేదుగా బాబాయ్. అదే చిత్రం. 40 ఏళ్ళు వస్తే మతి పోతుందంటారు. మన గవర్నమెంట్ కూడా 40 ఏళ్ళు దాటాయిగా మతి పోయే ఉంటుంది. లేని భూములకి స్వాధీనం నోటీస్ ఇచ్చారంటే ఇదంతా తేలిగ్గా కుట్టిపారేయాల్సిన విషయం కాదు. నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకురా. ఎప్పుడో ద్వాపరయుగం నాటి ఫైళ్లు కదండి, అందుకని దుమ్ము కప్పేస్తున్నాయి. అయినా కూడా వివరాలు బయటికి లాగేశా. 10 ఏళ్ల క్రితం దొరవారిపల్లె దక్షిణ శివాలలో ఉన్న 325 ఎకరాల బంజరు భూమి బలహీన వర్గాల వారికి పంచడం జరిగిందండి. ఆ భూములు మా దొరగారివండి? కాదండి, వెనకబడిన వర్గాల వారివే. 10 ఏళ్ల నుండి ఆ పట్టాదారులందరూ శిస్తులు కూడా కడుతున్నారు. మరి మీరేమో అసలు భూములే లేవంటున్నారు. భూమి సిత్తు కట్టడానికి శవతలకేంత భూమి కూడా లేదు కదా నాకు. అవును, నీకు భూమి లేదు. ఇందులో ఏదో తిరకాసు మరి. ఎన్నాళ్ళు బాబాయ్ అన్యాయం? మాకు తెలవకుండా మా పేరు మీద పట్టాలు సంపాదించి మా భూములన్నీ కొట్టేశాడు దొర. మా పొలంలో మేమే కూలీలుగా బతుకుతున్నాం బాబాయ్. ఆ కూలి డబ్బుల కోసం కూడా చేతులు నలుపుకుంటూ వాడి ముందు పడి కప్పులు కాయాల్సి వస్తుంది బాబాయ్. అరే, వాడు గొంతు దాకా ముంచేశాడని ఒక్కడు కూడా తెలుసుకోలేదే. ఒరే పిచ్చాడా, నిలువెత్తు బుద్ధుణ్ణే మన వాళ్ళు హుస్సేన్ సాగర్లో ముంచేశారా? ఆ బుద్ధుడు ఏమన్నా మాట్లాడా? ఆ బుద్ధుడి కంటే ప్రబుద్ధులరా మన ఊరి జనం. వీళ్ళని ముంచేవాళ్లే గాని తేల్చే సత్తా ఎవరికుందరా? సత్తా ఉంది కాబట్టే తెగబడుతున్నాను బాబాయ్. ఇంతకాలం సినిమా బండి మైక్ చెప్పి జనాన్ని గుంపులుగా సినిమా హాల్ కాడికి రప్పించాను. ఇప్పుడు అదే జనాన్ని దొర గుమ్మం ముందు నిలబెడతాను. ఏందిరో ఊరు మీద ఉప్పనొచ్చు పడ్డట్టు ఊరంతా కట్టకట్టుకొని వచ్చారు. ఏంది కథ? ఎరా మల్లేసు,
వచ్చిన పనేందో చెప్పు. అబ్బే రాముడు మీతో ఏదో మాట్లాడాలంటాను. అనుకున్నోడు నోరు మెదపడే, గుండెకాయ కడుపులోకి జారిందా? ఈడకొచ్చిన అందరి పేర్ల మీద బినామీగా మీరు అనుభవిస్తున్న భూముల పట్టాలు ఏడనయ్యో అడగాలనొచ్చాం. అడగాలనొచ్చారా? అడిగి తీసుకెళ్దామని వచ్చారా? అడిగి తీసుకెళ్దామనే వచ్చాం. ఆహా, మన ఊళ్ళో అందరూ నేల టికెట్టుగాళ్లే అనుకున్నాను. నేతాజీ చంద్రబోసులు కూడా ఉంటారన్నమాట. అట్టాగే అట్టాగేరా, తీసుకోండ్రా. మూతి మీద మీసం రొమ్ముల్లో దొమ్మలున్న మగాళ్ళెవరో లైన్ దాటొచ్చి పట్టాలు తీసుకెళ్ళండ్రా. వెంకటేశు, నువ్వు తీసుకెళ్తావా? రారా. ఏందిరా డోలుగా మోర పైకెత్తుకుని చూస్తున్నావు? నువ్వు తీసుకెళ్తావా? రారా, తీసుకెళ్ళు. పావులకు పడగలాడుంటాయి దొరా. బాపు చూసి బలుపనుకుంటున్న మొనగాడివి. దమ్ములుంటే నువ్వొచ్చి తాకరా పట్టాలు. నేల టిక్కెట్ గాడికి నేల మీద సతికిల పట్టం, నేల మీద నిలబడ్డమే కాదురా, అవసరమైతే ఆ నేలని అదరగొట్టడం కూడా తెలుసు. తినండి, బాగా తినండి, కడుపు నిండా తినండి. ఒక్క పైసా అడగను. ఉత్తనే దోశలు పంపుకోసేస్తున్నా. ఇవాళ ఊరంతా సంబరం చేసుకోవాల్సిన సమయం. ఇన్నాళ్ళకి ఈ ఊళ్ళో నిజమైన మగాణ్ణి, నికార్సైన మగాణ్ణి, నిప్పులాంటి మునగాన్ని చూశాను. ఏంది కోటము మగోడు గెగోడు అంటున్నావు? ఎవరినే? నన్నేగా. నీ మగతనమా? మీ ఆడవాళ్ళు చెప్పిందిలే. ఎందుకురా నీ బతుకు? పసుపు కుంకుమ రాసి తాటాకేసి కూర్చోబెడతాను, కూర్చో. ఆ పని చేయటానికి నువ్వెందుకు? నా పెళ్ళం ఉందగా. పోసుకోలేదవా? వదరా స్టేషన్కి. ఎందుకు? దొరగారింట్లో సొమ్ములు దొంగతనం చేసినందుకు. దొంగతనమా? ఛా! నేను దొంగతనం చేయడం ఏందిరా? అది నా ఇంట వంట లేదు. ఆ దొరగాడి మోచేతి నీళ్లు తాగే తప్పుడెదవి నువ్వురా. నా నోరు నొక్కడానికి ఆడు ఉసిగొలిపిన ఊర కుక్కవరా నువ్వు. అట్టా బతకడానికి నీకు సిగ్గుగా లేదురా? రాయ్ రాయ్, నాలాంటి బక్కాళ్ళ మీద కాదురా నీ దౌర్జన్యం. నీకు దమ్ముంటే, పౌరుషం ఉంటే అసలు నువ్వు ఒక అమ్మకి అప్పకి పుడితే ఆణ్ణి ఆ దొరగాన్ని నిడుచుకురా స్టేషన్కి. ఆరేళ్లు పెళ్ళాం బిడ్డలకి దూరంగా కటకటాల్లో కుళ్ళి కుళ్ళి ఏడ్చానురా. గుండె, నెత్తురు, నరాలు అన్ని బిగుసుకుపోయి వచ్చానురా. అంతకంటే ఇంకేం చేస్తారా గోసి? ఇవాళ వస్తే రేపటికి రెండు తెగించిన నాకు భయమేంద్రా కేరేజ్జా. రాయ్, ఈ పీకలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నీ దొరని ఈడ్చిపెట్టను రా. ఏందిరా అట్టా చూస్తావు? రారా రారా, కొట్టుకుందాం రా.
ఎవరు? ఎస్ఐ గారా? ఏందా గాబరా? రాముడిని అరెస్ట్ చేసి సెల్లో పెడితే తప్పించుకు పారిపోయాడు. బండి రావుడు తప్పించుకున్నాడా? వారిని మూరికి గొంట్లో మట్ట గుడిసెలు ఎరుకునే మొహవాడా. పొరపాటే, త్వరగా తిట్టాల్సిన మాట నేను తిట్టాను, ఆయనే తిడతాడు. ఏనండి ఎస్ఐ గారు. సార్, రాముడు తప్పించుకున్నాడు. పిక్కల్లో సత్తువ లేనోళ్ళని పోలీసులుగా చేస్తే ఇట్టగే ఉంటదిరా. నువ్వు లైన్ మీదుండి నీ డ్యూటీ చెయ్యి. ఆడి లైన్ నేను చూసుకుంటాను. ఏంటి బాబు అన్నయ్య? ఎక్కడే నీ మొగుడు? ఎందుకు బాబు అడేం చేశాడు? దొరగారింట్లో దొంగతనం చేసినందుకు పట్నంలో మేం పట్టుకుని జైల్లో పెడితే పారిపోయాడే నీ మొగుడు. నోరు ముయ్యవే. వాడు ఎన్నాళ్ళు మా నుంచి తప్పించుకు తిరుగుతాడే. దొరికితే వాడిని కాలు కాలు కీలు ఇరిచేసి పార్సిల్ పంపించకపోతే నేను పోలీసు వాడినే కాదే. రండ్రా. ఏమిటమ్మా, ఏమైంది? ఆయన దొరగారింట్లో దొంగతనం చేసి పోలీసులు పట్టుకుంటే పారిపోయాడంట. ఆయన ఎత్తుక్కుంటే పోలీసులు ఇంటికి వచ్చారు. నాకెందుకు భయం కాదు బాబాయ్. భయం ఎందుకమ్మా? రాముడు ఇప్పుడు రాటు తేలిన మనిషి, 10 మంది కోసం నిలబడ్డ మనిషి. 10 మంది గుండె ధైర్యం వాడికి ఒక్కడికే ఉందమ్మా. ఈ దొర పోలీసులు వాడిని ఏమీ చేయలేరమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా సత్యంగల తల్లి, నాకు నా బిడ్డకు అన్యాయం చేయకు తల్లి. మావా,
అగ్గిపెట్టుందా? మాట్లాడు. ఊళ్ళోకేనా? మేము ఆడకే. తోరా నీకు చేతులెత్తి దాన్ని ఆడతాను. ఆడు తెలుసో తెలియక తమకు ఎదురాడాడు. అన్ని మన్నించు తోరా. తమరు ఒప్పుకుంటే అన్ని మళ్ళీ మీ కుదులు చేర్పిస్తాను. నీ కాళ్ళ దగ్గర పడిండు చేస్తాను. అది కాకపోతే మేము ఊరదిలి ఆడకన్నా వెళ్ళిపోతాం దొరా. కనికరించి దొరా, దయ చూపించు. నా దేవుణ్ణి ఏం చెయ్యొద్దు దొరా. నీ కాళ్ళు పట్టుకుంటాను దొరా. నా రాముని కాపాడుతారా, నా రాముడికి ఏం తెలియదు. అన్ని కాపాడుతారా. ఇంత అర్ధరాత్రాలు బిడ్డను ఒంటరిగా వదిలి ఏడికెళ్ళేవే. ఘోరం జరిగింది, దుర్మార్గం జరిగిపోయింది. అనుకున్నంత అయ్యింది. మా ఈరిగాడు శవం అయిపోయాడు. ఈరిగాడా? ఈరిగాడు ఎవరండి? ఈరిగాడు ఎవరైందయ్యా? నా కోసం ప్రాణాలిచ్చే నా నమ్మిన బంటు, నా పాలేరు ఈరిగాడు. ఇది ఆడి శవమే, ఈరిగాడి శవం. ఒరే నర్సగా, దొరగారి పాలేళ్లలో ఈరిగాడి ఊర్రా. నువ్వెవరికి పుట్టా? మా అయ్యకి. ఈ ఈరిగాడు దొరగారి మాటకు పుట్టాడు. ఆ రావుడి గాడే చంపేసింది. రాత్రి ఏం జరిగిందంటే, చెప్పండి, ఏం జరిగింది? రాత్రి రాముడు మా ఇంట్లోకి జ్వరపడ్డాడు.
ఎరా నా మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తావా అని మీద పడి నన్ను కొట్టాడు. గొడ్డలితో నన్ను చంపబోయాడు. ఇంతలో మా ఈరిగాడు రాముడికి అడ్డుపడ్డాడు. ఇద్దరూ తలపడ్డారు. కొట్టుకుంటూ ఇంట్లో నుంచి బయట పరిగెత్తారు. ఆ రావుడిగాడు మా ఈరిగాడిని ఇంత పనిచేసి పారిపోతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎస్ఐ గారు, మీరు వెంటనే ఆ పారిపోయిన రావుడిని పట్టుకోవాలి. వాడికి ఉరిశిచ్చపడేట్టు చెయ్యాలి. తప్పకుండా. ఇది ఈరిగాడి శవమని అందరూ ఒప్పుకున్నట్టేనా? అయితే సాక్షి సంతకాలు చేయండి. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ఏమా అరుంధతి, అయ్యా అని ఏడవడానికి వాడు నోరు తెరిస్తే వాడి నోరు నొక్కేసి ఆ ఏడుపుని చంపేసావా తల్లి? అయ్యే శవం మీద పడి ఏడ్చే అదృష్టానికి కూడా వాడిని దూరం చేసావా తల్లి? అది నీ మొగుడి శవం కాదని వాళ్ళు పంచనామా రాస్తే దాని మీద నువ్వెట్లా వేలుముద్రేసావు తల్లి? ఆ గుండె కోతను ఎట్లా భరించావు తల్లి? భరించకేం చేస్తుంది బాబాయ్? సచ్చినోడు ఈరిగాడు కాదు, నా మొగుడని అక్కడే ఎడితే దొర దాన్ని దాని బిడ్డని బతకనిస్తాడా? పోయిన మొగుడు కోసం ఏడుతూ సవడం కంటే ఉన్న బిడ్డ కోసం ఏడుపు దిగమింకుని బతకడం మంచిదనుకుందేమో. అంతేకాదు బాబాయ్, దాని మొగుడిని చంపిన దొరే దాని ఆడతనాన్ని పాడు చేసినట్టుంది. ఇప్పుడు చెప్పు బాబాయ్, ఎదురుగా ఉన్న బిడ్డ కోసం బతకాలా, ఎండిపోయిన బతుకు కోసం ఏడవాలా? ఏ ప్రపంచ యుద్ధమో వచ్చి ఈ ఊరిని నాశనం చేయనందుకు ఏడవాలమ్మా? అమ్మా అరుంధతి, నీకు జరిగిన అన్యాయానికి సమాధానం నేను చెప్తానమ్మా. నేల తల్లికి అన్యాయం జరిగితే సహించలేని సిపాయినమ్మా నేను. నేల మీద ఓ తల్లికి అన్యాయం జరిగినా భరించలేనమ్మా, భరించలేను. ఒరే ఒరే డోలుగా, ఆ ఊళ్ళో తిరణాలని ఒక యాసం, ఈ ఊళ్ళో కొలుపులని ఇంకొక యాసం, ఎప్పుడు యాసాలు వేసుకొని తిరిగే నువ్వేందిరా
ఏ వేషం లేకుండా తాగడానికి వచ్చావు ఇలా రేయ్, ఎంత అన్యాయం జరుగుతున్నా సొత్త ఊరుకున్న సన్న సెలవులరా పురాణేశాలు వేసుకున్న నీతి మనకాడేసిందిరా. అందుకనే వేషాలు మానేస్తున్నా మందేస్తున్నా. రాముడు మాట చచ్చేట చూడు డోలుగా ఏంటి కండిషన్స్? ఈడు పుల్లుగా దాగి డామును పడితే నువ్వు చచ్చేడే ఉన్నాను చూస్తున్నావండి. అది సరే, చచ్చినాడు గురించి ఏమనుకుంటున్నారు? వారి కోవాలన తరిక పత్తికాయల్లాగా కళ్ళేసుకొని కుంకుడెత్తనాల్లాగా గుడ్డేసుకొని ఆడ సచ్చినోడు రాముడు కాదు ఈరిగాడంటావా? నీ కళ్ళ కొండరాళ్ళ నక్షల్లో పడి చంపుతారనే. కంట్రోల్ కంట్రోల్. అట్లా అందామని ఇక్కడ అందరికీ ఉందండి, కానీ ఎవరికి దమ్ములు లేవండి. ఆ మాట ఎవరన్నా అంటే నాతో చెప్పు, వాడి శవాన్ని కూడా నేనే దర్యాప్తు చేస్తా. బాబా దర్యాప్తు చేస్తా అంట దర్యాప్తు. ఈ తప్పెటగాడికి శాతమైంది అదొక్కటే. ఏంట్రా అన్న, సచ్చింది రాముడైతే ఈరిగాడని పంచనామా రాస్తాడా? వచ్చింది ఈరిగాడు కాదు కాదు, ఈరిగాడు కాదు కాదు. నేను త్వరను అడుగుతాండా, సచ్చింది ఈరిగాడు కాదు కాదు. శవం అయిపోయాడు రా. ఆ దొర రాసిన పంచనామా మీద వేలు ముద్రలు వేశారు కదరా. వాడి చావు వెనక ఉన్న నిజాల గురించి ఓ అర్జీ రాయించండి రా. దాని మీద వేలు ముద్రలు వేయండి రా. బాబాయ్, పశ్చివాతం వచ్చి నీ కాలు చేయి పడిపోయింది. పిరికితనంతో మా కాళ్ళు చేతులు ఎప్పుడో పడిపోయాయి. మమ్మల్ని వదిలే బాబాయ్. ఆగండ్రా ఆగండ్రా. ఇవాళ అరుంధతికి జరిగిన అన్యాయమే రేపు మీ కుటుంబాలకు కూడా జరగకూడదనే నా ప్రయత్నం. నా మాట వినండి అయ్యా, ఈ అర్జీ రాయండి అయ్యా. ఆగండి అయ్యా, ఆగండి. ఒరే రాందాసు, ఒరే మల్లేశా, రేయ్, ఈ ఊరంతా పిరికి సన్నాసులైనా నేను సిపాయి బతికినాడినిరా. పక్షవాతం నా కాలికి చేతికి వచ్చింది గాని నా గుండెకు పక్షవాతం రాలేదురా. ఆ గుండె బలంతోనే నరాలన్నీ కూడ తీసుకొని ఆ అర్జీ నేనే రాస్తాను. ప్రభుత్వాన్ని కదిలిస్తాను. ఆ త్వరగాడి పునాదులు పెకలిస్తాను. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి, అయ్యా, మన స్వతంత్ర భారతానికి 40 ఏళ్ల వయస్సు వచ్చినా ఆనాడు దొరలు వదిలి వెళ్ళిన దొరతనం, బానిసత్వం ఇంకా బతికే ఉన్న పల్లెటూరు మా దొరవారి పల్లె. దేశానికి పల్లె సీమలు పట్టుకొమ్మలన్నాడు మహాత్ముడు. కానీ ఆ కొమ్మలనే నరికి తమ అధికారాలకు పట్టుకొమ్మలను చేసుకుంటున్నారు ఈనాటి దొరలు. అలాంటి నరహంతకుడే మా పల్లె నేలే జగ్గన్న దొర. వాడి కామానికి కన్నె పిల్లల శీలాలు, కోపానికి అమాయకుల శవాలు కాలిపోతున్నాయి. దమ్ములు లేని ప్రజల మీద అమ్ముడు పోయిన అధికారులతో ఆ దొరగాడి రాజ్యం నిరాఘాటంగా సాగిపోతుంది. వందే మాతరం అన్నది ఆ తరం. ఆ మాతనే బందీ చేస్తున్నది ఈ దొరతనం. అలాంటి ఈ దొరల దురాగతాల నుండి
ప్రభువుల అరాచకాల నుండి, అధినాయకుల ఆధిపత్యాల నుండి రక్షించండి నా గ్రామాన్ని, రక్షించండి నా దేశాన్ని, రక్షించండి నా దేశాన్ని. అమ్మా అరుంధతి, రావుడు పోయి ఇయ్యాటికి 11 రోజులు. పెనిమిటి పోయినాక ఏ ఆడదానికైనా బొట్టు పూలు తీసేక తప్పదు కదమ్మా. అబద్ధం అయితే ఒప్పుకున్నాం గాని ఆసారాన్ని కాదలేంగా తల్లి. ఇంకా సూతారేం పిన్నా కానివ్వండి. లేదు, నా మొగుడు సావలేదు, నా మొగుడు బతికి ఉన్నాడు, నా మొగుడు పారిపోయాడు, నేను పులిస్తేనే తల్లి. నా మొగుడు సావలేదు. వదినా, మొగుడు పోయినాళ్ళైనా అది మాత్రం బొట్టు గాజులు తీయనని మొరాయిత్తు కూసుంది. అవ్వా, మొగుడే పోయినాక ఈ అలంకారాలన్నీ చేసుకుని ఎవరిని మురిపిత్తదంట. ఇదేదో నాశనానికి వచ్చింది తల్లావు. ఇంకేమేం చిత్రాలు చూడాల్సి వస్తుందో. యాంద్ర నువ్వనేదా యాందేందుండే? దొరగారు అరుంధతిని దాని మొగుడు సావక ముందే ఎంగిల్ చేసేసాడు. అది అట్టాగు చెడిపోయింది కదా, ఆడు సచ్చిన తర్వాత లొంగిపోయింది. అందుకే పూలు గాజులు తీలా. ఒకవేళ అవి కూడా తీసేసింది అనుకో, ఏడ దొరగారి మోజు నాసిరా కనపడుద్దో, ఏడ దాని అందం తగ్గిపోద్దో అని భయం అంతే. ఆహా, అయితే దాని మెరుపుల కోకలు, చేతి గాజులు, తల్లో పువ్వులు ఇవన్నీ ఆ దొరగారి కోసమేనంట. వారిని చెడిపోయిన చండాలపు నోట్టు సెంబిడి కల్లాపి జల్లా. అది పూలు గాజులు తీగిపోతే నీకెందుకు, చీర తీసి చెట్టు గారెత్తే నీకెందురా? మళ్ళీ ఇట్లాంటి గోడ సాటు వ్యవహారాలు మాట్లాడితే రే నిన్ను ఎరువులు గుంట్లేసి తొక్కుతా అని దొరగారు అన్నారనుకోండి, తమరు ఏం సమాధానం చెప్తారు బాబు? అందుకే నోరు మూయండి బాబు, నోరు మూసేసుకోండి. వారిని అనే మాటలన్నీ వాడని నా మీదకు దోస్తాడిందే. ఊరంతా నువ్వు చెడిపోయావు అనుకుంటున్నా. చెడి బాగుపడాలనుకుంటే నా తోట బంగళా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
ఎవడురా పోయేదే మాస్తాను గడి కొడుకు కదా. నువ్వు ఒక దూతరాష్ట్రుడివే, జోడి చూడా. అది కథ. ఎరబండ అది నిజంగా వస్తుందంటావా? వచ్చేదేం దొరా, ఈ పాటికి తోట బంగ్లాలో తమరి కోసం పడిగాపులు కాస్తా ఉంటది. తమరు బయలుదేరండి. నేను వెళ్ళి ఆశారు కనిపించుకొస్తా. ఎట్లుందండి? ప్రమాదం తప్పింది. కాస్త ఆలస్యం అంటే ఒళ్ళంతా విషమై ఉండేది. ఎవరికిరా పువ్వులో? ఎవరికే? ఆడి అమ్మకే. రేత్రి దొరకాడకి తీసుకెళ్ళాలి కదా కొలకడానికే. ఏరడంత లేడు, ఈ వయసులోనే ఈడు ఎంత పని చేస్తున్నాడు అంటే రేపు పెద్ద అయినాక పెద్ద పెట్టి వ్యాపారం చేస్తాడు. ఏంద్రు మొనగాళ్ళలాగా మోరెత్తి చూస్తాడా? డాఫరిన్ అయ్యాలా? చచ్చిపోయాలా? ఎందుకయ్యా పసిబిడ్డను కొట్టును పోతున్నట్టు పోతున్నారు? మీరంతా మనుషులేనా? ఏమే నువ్వు బరి తెగించింది చాలక వాడిని కూడా బజార్కి ఎక్కిస్తావా? అమ్మ కొడుకు కలిసి జాతికి మద్దతు ఇచ్చారు కదా. గూడానికి చెడ పట్టించారు కదా. నోరు ఉయ్యండ్రా, పెద్ద బయలుదేరారు పత్తిత్తులు. దాన్ని చెడిపోయిందని నిలదీసే మగతనం మీకేడుందిరా? ఒరేయ్, మీ సిగ్గుని, మీ ధైర్యాన్ని, మీ నీతిని, నిజాయితీని ఆ దొరకాడు ఎప్పుడో పడుకోబెట్టి చెడిపోయారా? ఈ ఊరంతా ఆడి పక్క మీద నలిగి నాశనం అయిపోయిందిరా. ఎల్లండ్రా, ఎల్లండి, ఎల్లండి, ఎల్లి మీ మచ్చ ఎత్తుకోండ్రా పింజారి ఎదవలరా. ఎల్లండి. ఏమ్మా, ఆళ్ళని తిట్టి నీకు ఒత్తాసు పలికనని సంబరంగా ఉందా? 10 కాకుల్లో నేను ఓ కాకిని కాలేక బాగానమ్మా. ఏమైనా నువ్వు చేస్తుంది చాలా తప్పుడు పనమ్మా. నేను వాడి చేతిలో మైలపడ్డాను. పడ్డ పాపానికి ప్రతిరోజు కుళ్ళి ఏడుస్తూ ఆ బాధను తట్టుకోలేక ఊరోళ్ళ మీద నోరు చేసుకుంటున్నాను. కానీ నీలా సింగారించుకుని ఊరేగడం లేదమ్మా. ఇదిగో నీ తీరు చూస్తుంటే మదమికి దొరతో కొలకడానికి నీ మొగుని నువ్వే సంపించావనుకోవాల్సి వస్తుంది.
ఇవాళ మీరు తోట బంగ్లాకి వెళ్ళడానికి వీల్లేదు. ఏ గుండెల్లో దమ్ము చెట్లు మొలిచాయా? ఒంటి మీదకి అమ్మోరొచ్చిందా? అరుంధతి పసుపు కుంకాలు తీశారు. ఇప్పుడు దాని బతుకు కూడా నాశనం చేస్తే ఈ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. నా లైన్కి అడ్డం వస్తే నీ ప్రాణానికి అరిష్టం పట్టుకుంటది. సీతను చెరపట్టిన రావణుడు తెలుసా? నీ మొగుడు ప్రాణాలు తీయడానికి చచ్చిపోయిన రావుడు దేవుడై గాల్లోంచి వస్తాడనుకున్నావా? లైను మీదుండు. మన గడ్డి వాళ్ళు తగలబడుతున్నాయి దొరా. తగలబడితే నువ్వు అందులో పడి చావు. కుతికలు తొక్కుతా ఎలా? తప్పండి. ఎవరు ఎవరి ఘోరం చేసింది? ఇంకెవరయ్యా? మయ్య రావుడే. సత్య ప్రమాణకంగా మా అయ్యనయ్య దొరం చంపింది. రాత్రే మా అమ్మని దొరకు దగ్గేసి లోపలికి పంపాను. ఇంతలో గిడ్డు అమ్మ దగలు పడతా ఉంది. బండోడు వాళ్ళందరూ కలిసి దాన్ని ఆపటానికి పోయారు. అప్పుడు వచ్చాడయ్యా మా అయ్య. చేతిలో గొడ్డలు తీసుకొని భయం పుట్టేట్టున్నాడు. మామే దొరను గొడ్డులు నరికినట్టు నరికాడు. సింహం సీల్చినట్టు సీల్చాడు.
పావును చంపినట్టు చంపేశాడు. ఆ వంతు నా మీద పడి నన్ను సెండాలంగా తిట్టి నా జుట్టు పట్టుకుని కొట్టాడు. ఇంతలో జనం అలిగడయ్యే తలిగి తూర్పు దిక్కుకు పారిపోయాడు. ఎస్ఐ బాబు, మా మామని పట్టుకోండి బాబు. పారిపోయినాన్ని పట్టుకొని సెచ్చేయండి బాబు. అబద్ధం, అంత అబద్ధం. ఏందయ్య అబద్ధం? చచ్చిపోయిన ఈరుగాడు వచ్చాడంటే అబద్ధం అవుద్ది గాని పారిపోయిన రావుడు వచ్చాడంటే అబద్ధం ఎట్టా అవుద్ది? అవును నిజమే. అప్పుడు వచ్చి ఈరుగాని చంపాడు, ఇప్పుడు వచ్చి దొరను చంపాడు. ఏందయ్యా ఇంకా గుడ్లు మెడగరేసుకొని చూస్తుండా? రాముడు వచ్చి దొరను చంపాడని రాసుకో. ఇదిగో ఏలి ముద్దలే కాదు, కాలి ముద్దలు కూడా ఎత్తావు. రాసుకో. రాసుకోవయ్యా, రాసుకోవయ్యా, రాసుకోవయ్యా. రావుడే వచ్చి దొరను చంపిలాడే రాసుకోవయ్యా. శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ప్రతిష్టతి.